విజయసాయి రెడ్డి కొన్ని రోజులు వైసీపీలో నెంబర్ 2గా ఉంటారు. కొన్ని రోజులు పార్టీలో అనామకుడిగా టైంపాస్ చేస్తారు. ఆయన ఎప్పుడు చక్రం తిప్పుతారో, ఎప్పుడు మౌనంగా ఉండిపోతారో చెప్పలేమని పార్టీ వర్గాలే అంటూ ఉంటాయి. వాళ్ళతో మనకెందుకులే అబ్బా అనేసి ఎవరినైనా దూరం పెట్టగలరు. నచ్చితే ఎవరినైనా నెత్తికెక్కించుకొని తిప్పగలరు. సదరు వ్యక్తి వల్ల తనకు ఎంత నష్టం వచ్చినా బయటపడకుండా మౌనంగా ఉండిపోవటం ఆయన నైజం అని చెప్పాలి. వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విషయంలో విజయసాయి రెడ్డి వైఖరి ఫుల్ సర్కిల్ తిరిగినట్లయింది. రఘురామ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విజయసాయి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గతం గతహ అన్న విజయసాయి రెడ్డి అన్నీ మర్చిపోయి ముందుకు పోవాలని రఘురామకు హితవు పలికారు. డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందని సాయిరెడ్డి చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలను, విజయసాయిని, జగన్ను తీవ్ర స్థాయిలో విమర్శించిన రఘురామకు విజయసాయి విషెస్ చెప్పడం షాకింగ్ గా మారిందన్నది సోషల్ మీడియా టాక్. కాకపోతే రాజకీయ పరిస్థితులు, విజయసాయి ఆలోచన విధానం, గతంలో జరిగిన సంఘటనలు తెలిసిన వాళ్ళు మాత్రం విజయసాయి ప్రకటన పట్ల ఎలాంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం లేదు. అప్పట్లో రఘురామ వైసీపీలో ఎలా చేరారు, నరసాపురం ఎంపీ టికెట్ ఎలా పొందారో తెలుసుకుంటే విజయసాయికి రఘురామకు ఉన్న స్నేహం అర్థమవుతుంది. ఒకప్పుడు రఘురామ బీజేపీలో ఉండేవారు. అక్కడ గెలవటం కష్టమని తెలుసుకున్న ఆయన వైసీపీలో కలిసిపోయేందుకు విజయసాయిని సంప్రదించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని విజయసాయికి గుర్తు చేస్తూ ఒకసారి జగన్తో భేటీకి ఏర్పాటు చేయాలని కోరారు. బాగా మాటకారి అయిన రఘురామ బుట్టలో పడిపోయిన విజయసాయి ఆయన్ను జగన్ వద్దకు తీసుకువెళ్లారు. బాగానే రిసీవ్ చేసుకున్న జగన్ ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం ససేమిరా అన్నారు. అయితే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామకు టికెట్ ఇస్తే కులం పరంగా వైసీపీకి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని విజయసాయి తమ పార్టీ అధినేతకు నచ్చజెప్పారు. దాంతో 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టికెట్ను రఘురామకు ఇవ్వటం, ఆయన గెలవటం జరిగిపోయింది. తర్వాత కట్ చేసి చూస్తే రఘురామ ఏకు మేకై కూర్చున్నారు. జగన్ కంటే తానే గొప్పవాడినన్న ఫీలింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. దాంతో ఆగ్రహం చెందిన జగన్ చాలా కాలం విజయసాయిని సైతం దూరం పెట్టారు. ఆయన మళ్ళీ జగన్ కొఠారీలో చేరేందుకు నానా తంటాలు పడాల్సొచ్చింది. రఘురామ వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి ఆయన్ను ట్విట్టర్ వేదికగా హెచ్చరించేందుకు ప్రయత్నించారు. అన్యాయంగా చస్తావంటూ పోస్టులు పెట్టారు. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సిన రఘురామ ఆయనపై ఎదురు దాడి చేశారు. పోరా పొట్టిన డాష్ అంటూ దిగజారుడు పదజాలాన్ని వాడేశారు. అయినా తర్వాత కూడా విజయసాయి ఆయన్ను దారికి తెచ్చేందుకు ప్రయత్నించటం సమకాలీన చరిత్రగా చెప్పుకోవాలి. విజయసాయి ముందస్తుగా ఊహించి హెచ్చరించినట్లుగానే రఘురామ కస్టోడియల్ టార్చర్ కు గురయ్యారు. లాకప్ లో పడేసి 4 తన్నులు తన్నారు. విజయసాయిరెడ్డి రఘురామ ఉప్పు నిప్పుగా ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగేది. నిజానికి విజయసాయి ఎవరిని వ్యతిరేకించరు. ఆయన అందరికీ దారి చూపేందుకే ప్రయత్నిస్తారు. ఇప్పుడు కూడా విజయసాయి తన పాత మిత్రుడు రఘురామ మంచే కోరుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే గతాన్ని మర్చిపోయి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఎవరినీ లెక్క చేయకుండా అంతా తనకే తెలుసని భావించే రఘురామరాజు ఆ సంగతి పట్టించుకుంటారో, చెప్పిన మంచి మాటను తలకెక్కించుకుంటారో లేదో కాలమే సమాధానం చెబుతుంది. subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.